తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులను గుర్తించాలని ప్రభుత్వం ఒక కమిటీ వేయడం జరిగింది. ఉద్యమకారుల కమిటీ. మనతో పాటు ప్రఫుల్లారెడ్డి గారు ఉన్నారు. సార్ ఎట్లా ఈ మధ్య మీరు ఎన్నిక అవ్వడం జరిగింది? ఏ పదవిలో? ముందుగా మైక్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం, మరియు వారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. నిజంగా కూడా మైక్ టీవీ వాళ్ళు ఎన్నో ప్రతి ప్రోగ్రాం కూడా కవరేజ్ చేస్తున్నారు. భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. నిన్ననే మేము తెలంగాణ ఉద్యమకారుల ఐక్య కార్యాచరణ కమిటీ అనేది నిన్న బీసీ భవన్లో నిర్ణయించుకున్నాం. దానికి కన్వీనర్గా నేను ఇప్పుడు నా పేరు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి. ఇప్పుడు నేను కన్వీనర్గా వాళ్ళు నన్ను ఆమోదించారు. దాని దృష్ట్యా ఇక్కడ ప్రెస్ క్లబ్ బషీర్బాగ్లో ఇవాళ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఏంటంటే ఉద్యమకారుల హక్కుల కోసం ఒక 4 మెట్లు దిగైనా సరే అందరం కూడా కలిసి వచ్చే ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో నిజమైన ఉద్యమకారునికి తెలంగాణ ఉద్యమ ఫలితాలు దక్కాలని, అదేవిధంగా మన ప్రెస్ మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా అప్పుడు చాలా పెద్ద ఎత్తున పనిచేసినారు. కాబట్టి వాళ్ళు కూడా గోళీలు, తూటాలు, లాఠీలకు, దెబ్బలకు కొరవకుండా కూడా వాళ్ళందరూ కూడా పనిచేసినారు. కాబట్టి వాళ్ళు కూడా అప్పుడు పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఉద్యమకారుల గుర్తింపు ఏదైతే ఉందో వాళ్ళకు కూడా దక్కాలని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళనే తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఉన్నదో, ఆ కమిటీ ఉన్నదో, తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఏదైతే ప్రభుత్వం వేసిందో వాళ్ళు చిత్తశుద్ధితోటి జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఉద్యమకారులను చేయాలి, నిజమైన ఉద్యమకారులకి ఫలాలు దక్కించాలని చెప్తూ వారికి కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి, చిన్నారెడ్డి గారికి, సీఎం గారికి, ఆ కమిటీ వాళ్ళకు కూడా మేము ఒకటి విన్నవిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది అతి త్వరలో చేయాలని, కాలయాపన చేయకుండా ఇమీడియట్గా ఆన్లైన్ ఆఫ్లైన్ చేయాలని చెప్తూ ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకుపోయి ఈ 2-3 నెలల్లో వీళ్ళందరూ కూడా ఫలాలు దక్కేటట్టు చూడాలని, అదేవిధంగా ఇంతకుముందు కూడా మేము అందరితోటి కూడా వీళ్ళందరికీ రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అదే విధంగా ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా లేట్ చేయకుండా ఇవ్వాలని చెప్తూ ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. మరి ఎలా గుర్తిస్తుంది ప్రభుత్వం ఉద్యమకారుల్ని? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే నిజంగా కూడా కోట్ల మంది పార్టిసిపేట్ చేసినారు, కానీ కోట్ల మందికి అనేది రావు. ఎక్కువ టైం పనిచేసిన వాళ్ళు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు జైలు, అదే చెప్తా ఉన్నాం, 69 ఉద్యమకారులు మళ్ళీ దశలో చనిపోయిన కుటుంబాలకు గత ప్రభుత్వం సగం మందికి ఇచ్చింది, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి జైల్లో కేసులు, బైండ్ ఓవర్ కేసులు, ఉద్యమ చరిత్ర అనేది స్పష్టం. ఎందుకంటే ఫోటోలు ఉన్నా లేకున్నా ఉద్యమంలో అప్పుడు మేము పనిచేసినాం, మాకు తెలుసు ఇక్కడ ఎవరు హైదరాబాద్లో పనిచేసినారు, ఎవరెవరు పనిచేసినారు మేము గుర్తుపెడతాం కదా. అందుకే మేము ఉద్యమ సంఘాలుగా వాళ్ళకు కూడా ప్రభుత్వానికి, వాళ్ళకి ఇప్పుడు కమిటీకి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా నిజంగా కూడా మంచిది, సంతోషం, మీరు బాగా చెప్పినారు, ఖచ్చితంగా అదే విధంగా పోదాం. ఎందుకంటే అప్పుడు ఒక 5-6 మీద కేసు అయితే మిగతా వాళ్ళు అదర్స్ అని రాసేవాళ్ళు. అదర్స్ కూడా ఎవరు మేము గుర్తించాలి. మేము గుర్తించిన వాళ్ళు నిజమా కాదా, పేపర్ కటింగ్లు ఉన్నాయా, ఫోటోలు ఉన్న వాళ్ళకు ఉంటాయి, లేని వాళ్ళకి ఖచ్చితంగా ఏదైతే ఉద్యమ సంఘాలు ఉన్నాయో వీళ్ళు గుర్తిస్తే దాన్ని వాళ్ళు ప్రకటించాల్సిందే. ఖచ్చితంగా కమిటీ, ఉద్యమ సంఘాలు చూసుకొని వీళ్ళు ఏ విధంగా పనిచేసారు అనే దాని మీద ముందుకు పోతారని చెప్తూ ఆశిస్తూ ఉన్నాం. ఏదైతే ఉద్యమకారుల కమిటీ మహిళలను పట్టించుకోవట్లేదని ఒక విమర్శ వస్తుంది బయట, వాస్తవేనా? అవును, కాలయాపన జరిగింది కదా, కాలయాపన జరిగింది కాబట్టి పట్టించుకోవట్లేరు ఉద్యమకారులు. ఇప్పుడు మేము కూడా జైలు పోయినాం. ఉదయం తెల్లవారుజామున బస్ డిపో బంద్ పెట్టడానికి వెళ్తే 5 గంటలకే వచ్చిన ఒక్కొక్కళ్ళను ఏంటంటే మేము ఉద్యమకారుల మొత్తం బస్ డిపో బంద్ పెడదాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళేసరికి ఒక్క వ్యక్తికి, ఒక్క మెంబర్కు నా చుట్టూ నేను ఒక్కదాన్ని ఉంటే నా భర్త, నేను ఇద్దరం బండి మీద వెళ్ళినాం. అక్కడి బస్ డిపో దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కరు కూడా లేరు. ఇంత పొడుగు పోలీసు వాళ్ళు వీళ్ళే కనపడుతున్నారు. ఏంది ఎవరు లేరని చూసేసరికి మా సార్ చుట్టూ 4 పోలీసులు, నా ఒక్కదాని చుట్టూ 6 పోలీసు వాళ్ళు. ఆ 6 పోలీసు వాళ్ళు బస్సు వాళ్ళ జీబులో తీసుకుపోయి సూర్యాపేట దగ్గర పెన్బాడు మండలం, నేను ఒక్కదాన్నే లేడీని, మిగతా వాళ్ళు 11 మందో 12 మందో జెంట్స్ ఉన్నారు, తీసుకుపోయి అక్కడ పెట్టిండ్రు. మరి అక్కడ పోతే ఇప్పుడు లేదు, మీరు లేడీస్ అని, లేడీ వాళ్ళను కేసులు లేవు, వాళ్ళు కోర్టు తిరగలేదు అని చెప్పి తీసేసిండ్రు. మరి పరిస్థితి ఏంది? నాకు గేటు బయటికి పోకుండా కూడా, పోలీస్ స్టేషన్లో గేటు బయటికి పోకుండా కూడా గేటు లోపల ఉంటే విలేకరు అవతలుండి వాయిస్ తీసుకున్నాడు. ఇదంతా ఉన్నది, ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంది. మేము సూర్యాపేట పోలీస్ స్టేషన్కి పోయినాం, మా సారు నన్ను కేసులో పెట్టిండ్రు.
చాలామంది ఉన్నారు ఇంకా కేసులో పెడితే తీసేసిండ్రు, లేడీస్ పేరు తీసేసిండ్రు. ఎక్కడైనా ఉన్నాం, ప్రతి ప్రోగ్రాంలో మేము పాల్గొన్నాము. మాతోటి ఉన్న మహిళలు ఉన్నారు. ఉదాహరణ ఇంకొక మహిళ ఉన్నదండి, రోడ్డు మీదకి వచ్చింది తర్వాత రాస్తారోకో చేయాలంటే రోడ్డు బంద్ పెట్టాలని అని చెప్తే భర్త వచ్చిండి ఆమెను కోపడ్డాడు, తిట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, నువ్వు రా ఇక్కడ కూర్చోకని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి ఆమెను భర్త కొట్టిండు. మరి తెల్లారి వచ్చింది, మళ్ళీ మేము వచ్చింది బంద్ పెట్టడానికి వస్తే ఆమె భయపడ్డది. ఎట్లా నేను పేపర్లో పడితే ఎట్లా మా ఆయన చూసి నన్ను తిడతాడో కొడతాడో అని భయానికి వెళ్ళిపోయింది. మరి అట్లాంటి వాళ్ళని ఎవరిని గుర్తించాలి? మేము గుర్తిస్తాం. మాతోటి ఉండండి, గవర్నమెంట్ వాళ్ళు ఉండండి, మేము గుర్తిస్తాం. వాళ్ళను న్యాయం చెయ్యాలి అందరికీ. మా మహిళల గురించి కేకే కమిటీ కూడా అంత శ్రద్ధ పెట్టలేదు, అందరి వాయిస్ తీసుకోలేదు. దూరం నుంచి వచ్చిండ్రు వాళ్ళు, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, చాలా దూరం నుంచి వస్తే లోకల్ ఉన్న వాళ్ళని ఏదో కొద్దిమంది తీసుకున్నారు లేడీస్ వాయిస్. మరి వాళ్ళు ఎటు పోవాలి? ఇదంతా కమిటీ దేనికి వేసిండ్రు మీరు? కాబట్టి ఇప్పటికైనా ఆలస్యమైంది. మేనిఫెస్టోలో పెట్టిన అన్నీ ఇవ్వాల్సిందే. గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ప్లేస్ ఇవ్వాలి, గౌరవ వేతనం ఇవ్వాలి, వాళ్ళకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉండాలి. జర్నలిస్టులు, కళాకారులు, విద్యార్థులు, మరి ఘోరంగా విద్యార్థుల పరిస్థితి ఇంకా కూడా. మరి ఈ మధ్యకాలంలో కళాకారులు కూడా చాలామంది చచ్చిపోయినారు. మరి వీటిపై ఇంకా ఎంత కాలం కాలయాపన చేస్తుంది? గత ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇంకా కాలయాపన చేస్తుంది. అందుకని అన్ని సంఘాలు కలిసి మేము ఒక వేదిక మీదకి వచ్చినాం కాబట్టి అందరినీ అతి త్వరలో గుర్తించి మాకు ఉద్యమకారులకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని గౌరవంగా విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ.